నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. టెర్రరిస్ట్తో ఫోటో ఏంట్రా అయ్యా? పొద్దున్న లేస్తే ప్రపంచానికి శుద్ధులు చెప్తూ భుజాన కండువ వేసుకొని పెదరాయిల్లో తిరుగుతుంటావు కదా డొనాల్డ్ ట్రంప్. నువ్వు చేసింది ఏంటి 2 రోజుల క్రితం సౌదీ అరేబియాలో? టెర్రరిస్ట్తో ఫోటో. ఓకే, నువ్వు అనొచ్చు వాడు ఇప్పుడు సిరియా ప్రెసిడెంట్ కదా అని. బిజినెస్ స్టాండర్డ్ ఏం కథనం రాసిందో చూసావా నీ గురించి? ఫ్రమ్ టెర్రరిస్ట్ టు ట్రంప్స్ అలీ, హూ ఈజ్ సిరియన్ ప్రెసిడెంట్ అహ్మద్ అల్ షరా. నువ్వు వాడితో ఫోటో దిగినందుకు గాను నిన్ను ఏకిపారేస్తున్నారు ప్రపంచం మొత్తం. నువ్వు పొద్దున్న లేస్తే పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య యుద్ధం ఉండొద్దు, శాంతియుతంగా కూర్చొని కూర్చొని పరిష్కరించుకునేదని చెప్పి జనాలు నిన్ను ట్రోల్ చేస్తున్నారు. ఇవాళ ఏమిట్రా అయ్యా ఈ ఫోటో అని చెప్పేసి ఇది. అయ్యా, మీరు అమెరికన్ ప్రెసిడెంట్. ఆ పోస్ట్కి ఆ చైర్కి ఒక డెకోరం ఉంది. గొప్ప గొప్ప మహానుభావులు అమెరికన్ ప్రెసిడెంట్గా వాళ్ళ బాధ్యతలు నిర్వహించారు. ఎక్కడా కూడా వాళ్ళ డెకోరం తగ్గనీయలేదు, వైట్ హౌస్ ప్రతిష్ట తగ్గనీయలేదు. అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్లో ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా సరే చాలా జాగ్రత్తగా దౌత్యపరంగా మర్యాదలు పాటిస్తూ వెళ్ళారు. మీరేదో వచ్చేస్తారు ఉద్ధరిస్తారు అనుకుంటే తీరా మోస్తే తిరగమోత అయిపోయింది. అక్కడ ఏం రాసుకుంటూ వచ్చింది? బిజినెస్ స్టాండర్డే కాదు, చాలా కథనాలు వచ్చినాయి మీ ఇద్దరు భేటీ మీద. వన్స్ హంటెడ్ బై ద US with $10 million bounty, Syria's interim President Ahmad al-Shara now shakes hands with Donald Trump in a rare and dramatic diplomatic U-turn. ఒకప్పుడు మీ దేశం మహమ్మద్ అల్ షరా మీద $10 million బౌంటీ ప్రకటించింది. మోస్ట్ వాంటెడ్. మీరు హంట్ చేశారు, వాంటెడ్ కూడా కాదు, అతని కోసం వేటాడారు. ఇవాళ అదే వ్యక్తి కొంచెం బ్లూ కలర్ సఫారీ డ్రెస్ వేసుకుని వచ్చేప్పటికీ వాడు ప్రెసిడెంట్ అనగానే వెళ్ళి చేతులు కలిపేశారు. మీరు ఇతర దేశాల ప్రతిష్ట గురించి, ఇతర దేశాల గౌరవం గురించి, మంచి మర్యాదల గురించి మాట్లాడతారు. అంటే మీతో వ్యాపారం చేయడానికి వస్తే ఎవరికైనా మీరు లాకులు ఎత్తేస్తారనమాట, రా అని. దావుద్ ఇబ్రహీంని కూడా పిలవండి, ఆయన పాకిస్తాన్లో ఉన్నాడు. ఆయన అలాగే అసీం మునీర్ వాళ్ళ ఆర్మీ చీఫ్, అతన్ని కూడా పిలవండి. ఇంకెవరు మిగిలింది? మసూద్ అజహర్ ఉన్నాడు, హఫీజ్ సయీద్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పిలవండి. పిలిస్తే మీకు అద్భుతంగా వాళ్ళు పెట్టుబడులు పెడతారు. వాళ్ళతో కూడా ఇలాగే వాళ్ళు కోట్లు వేసుకొని వస్తారు, కొంచెం గడ్డను ట్రిమ్ చేసుకుని కోట్లు వేసుకొని వస్తారు. వాళ్ళతోటి కూడా వాళ్ళు UN డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్. ఇతను కూడా మహమ్మద్ అల్ షరా కూడా మీరు $10 million ఇవాళ ఆయనే ఒక $20 million ఏమన్నా USకి ఆఫర్ చేశాడా? అందుకని వెళ్ళి ఆయనతో కరచాలను యూటర్న్ తీసుకోండి. బట్ వెన్ యూ మీట్ ద పీపుల్, డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్న వాళ్ళతోటి కలవటం ఒక పద్ధతి. ఎవరిని పడితే వాళ్ళని అలా కలిసేసి మీకు మీరు పెద్ద పిక్చర్ ఇచ్చుకోవటం. ఇంకేం రాశారు దాంట్లో? ఇన్ ఎ మూమెంట్ దట్ వుడ్ హ్యావ్ బీన్ అన్థింకబుల్ జస్ట్ ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో. కొన్నేళ్ల క్రితం కనీసం ఆలోచించడానికి కూడా వెనకాడారు మీ దేశం. US President Donald Trump on Wednesday shook hands with Syria's interim President Ahmad al-Shara during a high-stakes summit in Riyadh. రియాద్లో జరిగిన ఒక హై-స్టేక్స్ సమ్మిట్లో మిమ్మల్ని వచ్చి ఆయన కలిశాడు. మీరు కూడా ఆనందంగా ఆలింగనం చేసుకున్నారు. ఆయన కోటేసుకుని వచ్చేప్పటికీ ఉగ్రవాదులు కోటేసుకోకూడదా అని మీరు ఎదురు ప్రశ్న వేయచ్చు మమ్మల్ని. వేసుకోవచ్చు, తప్పేం లేదు. బట్ ఆ కోర్టు లోపల వాళ్ళు ఏం దాచారో కూడా మీరు చూడాలి కదా. మీరు ప్రపంచ పోలీసు కదా. మీరు పొద్దున్న లేస్తే తుపాకులు అమ్ముకొని దాని మీద వచ్చే డబ్బుతోటి జీవనం గడిపే మీ దేశం ప్రపంచానికి పెద్ద డెమోక్రసీ అయిన భారతదేశానికి పొద్దున్న లేస్తే శుద్ధులు సుభాషితాలు చెప్పి 6 గంటలకు వాట్సాప్ మెసేజ్ల్లో సాయిబాబా ఫోటోలు పంపించేసి అంతా బాగుంది, అంతా మంచి జరిగింది, జరుగుతున్నది కూడా మంచి, జరగబోయేది కూడా మంచి అని సందేశాలు పంపించే మీరు ఇవాళ వెళ్ళి ఒక టెర్రరిస్ట్ తోటి షేక్ హ్యాండ్ ఇచ్చారంటే ఏమనాలి సార్? హై-స్టేక్ సమ్మిట్, ది ఫస్ట్ ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ బిట్వీన్ లీడర్స్ ఆఫ్ ది US అండ్ సిరియా ఇన్ మోర్ దెన్ ఎ క్వార్టర్ సెంచురీ. 25 ఏళ్ల తర్వాత అమెరికా సిరియా మధ్య జరిగిన డైలాగ్ గురించి అది ప్రస్తావన చేశారు. అకార్డింగ్ టు ది అసోసియేటెడ్ ప్రెస్ మెన్షన్ చేసింది. బట్ బిహైండ్ ద స్మైల్స్ అండ్ డిప్లొమాటిక్ ఆప్టిక్స్ లైస్ ఎ స్టోరీ ఫిల్డ్ విత్ ద కాన్ఫ్లిక్ట్, కాంట్రవర్సీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. మీ ఇద్దరు ప్లాస్టిక్ నవ్వులే అని చెప్పేసి కూడా అనుమానం ఉంది ప్రపంచానికి. ఈ వెనకాల, మీ కోట్ల వెనకాల మీరు దాచుకున్న రహస్యాలేంటి, మీరు చేసుకున్న ఒప్పందాలేంటి, చేసుకోవాలనుకుంటున్న అండర్స్టాండింగ్స్, వాణిజ్యపరమైన అండర్స్టాండింగ్స్ ఏంటి, అవగాహనలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలియాలి. ప్రపంచం నుంచి మీరు ట్రాన్స్పరెన్సీ కోరుకుంటారు కదా, మీ నుంచి ప్రపంచం కూడా ట్రాన్స్పరెన్సీ కోరుకుంటుంది. అండ్ సిరియాస్ ఇంటరమ్ ప్రెసిడెంట్ నౌ రికగ్నైజ్డ్ బై ద వైట్ హౌస్ వన్స్ క్యారీడ్ ఏ $10 million బౌంటీ బై ద US గవర్నమెంట్. ఈయనే ఆ పక్కన మీ పక్కన కోటేసుకున్న ఆయన మీద $10 million బౌంటీ
మీ ప్రభుత్వం ఒకప్పుడు అనౌన్స్ చేసింది, ఎర్లియర్ నోన్ టు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ యాజ్ అబూ మొహమ్మద్ అల్ గులానీ. ఇది మొహమ్మద్ అల్ జవ్లానీ గులానీ రకరకాల పేర్లతో. హీఈస్ ఎ ఫార్మర్ జిహాదిస్ట్ విత్ టైస్ టు అల్ ఖైదా. ఏం రాశారో తెలుసా? చదువుకున్నారా ట్రంప్ గారు? మీరు బాగా చదువుకున్నారు, పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తుంటారు, బిజినెస్ మ్యాగ్నెట్, మరి టైకూన్, బిజినెస్ టైకూన్, ఇలా రకరకాల టైటిల్స్ పెట్టుకొని పొద్దున్న లేస్తే ప్రతి 10 నిమిషాలకి ఏదో ఒక ట్వీట్ ఇండియా మీద చేసేస్తూ పాకిస్తాన్కి ఇండియాకి మధ్య సయోధ్య కుదర్చడానికి నాలాంటి పెద్ద మనిషి లేకపోతే వీళ్ళకి తెల్లారదు కదా, సూర్యుడు కూడా ఆ దేశాల్లో ఉదయించడు కదా అని చెప్పేది శుద్ధులు చెప్పే నువ్వు అల్ ఖైదా తోటి సంబంధాలున్న మాజీ జిహాదిస్ట్ తోటి చేతులు కలిపావంటే ప్రపంచం అదేదో చేయడానికి కూడా ఇష్టపట్ల మిమ్మల్ని. అనవసరం, అది చెప్పడం కూడా అనవసరం. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. అర్థం కాకపోయినా మీరు ట్రాన్స్లేట్ చేయించుకొని అర్థం చేసుకోగల దక్షత మీకుంది. హీఈస్ ఎ ఫార్మర్ జిహాదిస్ట్ విత్ టైస్ టు అల్ ఖైదా అండ్ ఇరాకీ ఇన్సర్జెన్సీ. ఇరాక్లో అంతర్యుద్ధానికి కూడా వీరు కారకుడు. CNN రిపోర్ట్ చేసింది, మళ్ళీ మీ దేశానికి చెందిన సంస్థే. ఇప్పుడు జనాలకు సందేహం, హౌ ఏ జిహాదిస్ట్ కమాండర్ బికేమ్ సిరియాస్ ఇంటరమ్ ప్రెసిడెంట్. అహ్మద్ అల్ షరా ఈజ్ సిరియాస్ న్యూ ఇంటరమ్ ప్రెసిడెంట్. తాత్కాలిక అధ్యక్షుడు ఆయన ప్రస్తుతానికి. బట్ హీ వాస్ నాట్ ఆల్వేస్ అ పొలిటికల్ ఫిగర్. ఎప్పుడు కూడా ఆయన రాజకీయవేత్త ఏం కాదు. వన్స్ ఎ టాప్ కమాండర్ విత్ ఇన్ మిలిటెంట్ నెట్వర్క్స్ డ్యూరింగ్ ద ఇరాక్ వార్ తోటి ఇరాక్తో జరిగిన యుద్ధాల సందర్భంగా ఆయన ఒక మిలిటెంట్ లీడర్ మాదిరిగానే వ్యవహరించాడు. అల్ షరా వాజ్ పార్ట్ ఆఫ్ ఇన్సర్జెంట్ గ్రూప్స్ దట్ టార్గెటెడ్ యుఎస్ ఫోర్సెస్కి వ్యతిరేకంగా ఇతను చేసిన కార్యకలాపాల మీదే మీరు $10 million బౌంటీ అనౌన్స్ చేశారు. మర్చిపోయారు అది? అని మీరంటే మీ ప్రభుత్వం, యుఎస్ ప్రభుత్వం. హిస్ రియల్ నేమ్ ఓన్లీ కేమ్ టు ప్రామినెన్స్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ ఆపరేటింగ్ అండర్ ఎలియాసిస్, మోస్ట్ నోటబుల్లీ యాజ్ ద హెడ్ ఆఫ్ హయత్ తహరీర్ అల్ షామ్, HTS. ఏంటి? హయత్ తహరీర్ అల్ షామ్, HTS అనే ఒక సంస్థ, ఏ పవర్ఫుల్ ఇస్లామిస్ట్ రెబల్ ఫ్యాక్షన్, ఒక ఇస్లామిస్ట్ ఫండమెంటలిస్ట్ గ్రూప్. అది క్యాప్చర్డ్ అండ్ ఇంప్రిజన్డ్ బై యుఎస్ ఫోర్సెస్ డ్యూరింగ్ 2000లో మీ యుఎస్ దళాలు ఆయన్ని పట్టుకొని అరెస్ట్ చేశాయి. అల్ షరా లేటర్ రీసర్ఫేస్డ్ ఇన్ సిరియాస్ చావటిక్ సివిల్ వార్ ల్యాండ్స్కేప్. సిరియాలో జరిగిన అంతర్యుద్ధం సందర్భంగా మళ్ళీ తెర మీదకి వచ్చాడు ఆయన. ఓవర్ ద ఇయర్స్ హీ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఏ ఫీల్డ్ కమాండర్ టు ఏ పొలిటికల్ లీడర్స్. అది అర్థమైంది కదా ఆయన సంగతి, ఎలా ఎదిగాడు. ఒక ఫీల్డ్ కమాండర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగి ఇవాళ తాత్కాలిక అధ్యక్షుడిగా సిరియా బాధ్యతలు ఎలా స్వీకరించాడు. ఈవెన్చువల్లీ బికమింగ్ ద ఫేస్ ఆఫ్ ది అపోజిషన్ దట్ టాపుల్డ్ బషర్ అల్ అసాద్ రెజీమ్ ఎర్లియర్ దిస్ ఇయర్. సరే, ఇంతకుముందు బషర్ అల్ అసాద్ రెజీమ్లో ఆయన బలమైన అపోజిషన్ లీడర్గా ఎదిగాడు. అండ్ in January, the HTS-led coalition launched a surprise offensive that dismantled Assad's long-standing grip on power. అసద్ అనే ఆయన సుదీర్ఘకాలం చేసిన రాజకీయాలని తోసేయటానికి ఆయన చాలా ఒక అద్భుతమైన కుట్ర చేసి, మొత్తానికి ఒక రాజకీయ పరంగా కుట్ర చేసి ఇక్కడ దాకా వచ్చాడు. ది ఆపరేషన్ నాట్ ఓన్లీ మార్క్డ్ ద ఎండ్ ఆఫ్ నియర్లీ 5 decades ఆఫ్ అసద్ ఫ్యామిలీ రూల్, బట్ ఆల్సో catapulted అల్ షరాస్ టు సిరియాస్ హైయెస్ట్ ఆఫీస్. 5 దశాబ్దాలు అసద్ అనేవాడు ఆ సిరియాని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు, దాన్ని బ్రేక్ చేశాడు. సో ఈ టెర్రరిస్ట్ తోటి అమెరికా సంబంధాలు, ఈ ట్యాగ్ లైన్ పెట్టుకొని జనాల్ని మీరు ఈరోజు జనం ముందుకు వస్తున్నారు. మీరు పొద్దున్న లేస్తే రేపు పొద్దున మళ్ళీ ఇండియా ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేస్తారు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి నేను డిన్నర్ ఏర్పాటు చేశాం, మీ మెనూ ఏంటో చెప్పండి అని అడుగుతారు. మీరు ముందర మీ మెనూ సరిదిద్దుకొని భారత్తో మాట్లాడటం నేర్చుకోండి ట్రంప్ గారు.